అంటే మీకు జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయంటే మీ జాయింట్స్ మధ్యలో ఉన్న గుజ్జు అరిగిపోయిందండి, అందుకే మోకాళ్ళు ర్యాపిడి ఆ బోన్ ర్యాపిడి అయ్యి మీకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయని చెప్తారు. సో మెగ్నీషియం ఎక్కువగా ఉన్న ఫుడ్ ఏంటి అంటే ఈ ఫ్రూట్ అని చెప్తాను. అండ్ కాల్షియం కాదు, పొటాషియం. ఈ పొటాషియం ఏం చేస్తుంది అంటే మనకి బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ ఇంకొకటి ఏం చెప్పాను, యాంటీ ఆక్సిడెంట్స్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయి అంటే మన మెటబాలిజంని బూస్టప్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇంకా వైటమిన్ సి, ఇదే అసలైనది. సో మన బాడీకి కాల్షియం ఎంత అవసరమో అండ్ విటమిన్ డి ఎంత అవసరమో తెలుసు, ఎందుకంటే మన బోన్స్కి స్ట్రాంగ్గా ఉండడానికి అవి కూడా అంతే అవసరం అనమాట. సో అవి మనం బాడీకి తీసుకుంటున్నా కూడా కొన్నిసార్లు అవి మన బాడీ అబ్జర్వ్ చేసుకొని కండిషన్లో ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో వైటమిన్ సి హెల్ప్ చేస్తుంది అనమాట. మన బాడీ ప్రాపర్గా వచ్చే కాల్షియంని అండ్ వైటమిన్ డిని అబ్జార్బ్ చేసుకొని బోన్ స్ట్రాంగ్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. సో మనం ఈ యొక్క మ్యాజికల్ ఫ్రూట్ తీసుకున్నట్లయితే ఈ అన్ని ప్రాబ్లమ్స్కి వన్ స్టాప్ సొల్యూషన్ పెట్టచ్చు. ఫస్ట్ ఆ ఫ్రూట్ ఏంటి, అన్నీ చెప్తున్నావు కానీ ఆ ఫ్రూట్ చెప్పవా అనుకుంటున్నారా? ఆ ఫ్రూట్ ఏంటి అంటే కివి. కివి ఫ్రూట్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, వైటమిన్ కే, వైటమిన్ సి రెండు కూడా ఉంటాయన్నమాట. సో వైటమిన్ కి మనకి బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్లా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఎక్కడైనా ఇంజురీ అయితే మన బ్లడ్ అనేది క్లాట్ అవ్వాలి ప్రాపర్గా. సో అలా ప్రాపర్గా క్లాట్ అవ్వడానికి వైటమిన్ కి హెల్ప్ చేస్తుంది అనమాట.